మన విస్కోస్ టిష్యూ లైన్స్ శారీస్ ఉన్నాయి కదా! వాటికైతే బ్యూటిఫుల్ కస్టమైజేషన్ జరుగుతుందండి. కట్ వర్క్ కస్టమైజేషన్. కస్టమర్స్ అయితే ఆర్డర్ చేశారు. ఒక 4 శారీస్‌కి కస్టమైజేషన్ జరుగుతుంది. ఆ 4 శారీస్ కూడా మీకు త్వరలోనే చూపిస్తాను వన్స్ డన్ అయ్యాక. అండ్ మీకో విషయం చెప్పాలి. చాలా మందికి స్కాలప్ డిజైనింగ్ అండ్ కట్ వర్క్ కస్టమైజేషన్ అంటే చాలా డౌట్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఒక పెద్ద మిషన్‌కి ఇచ్చేస్తే శారీ అంతా ఒకేసారి ప్రింట్ కట్ వర్క్ చేసి కట్ చేసి ఇచ్చేస్తది అని. లేదండి, ఇదంతా మాన్యువల్ ప్రాసెస్. మీరు అనుకున్నదంతా కూడా నార్మల్గా మిషన్స్ దగ్గర జరిగే కట్ వర్క్స్ ఇలాంటి ఫినిషింగ్ ఉండవు. అవి జస్ట్ లైన్స్ లాగా థ్రెడ్స్ లాగా ఉంటాయి. మీరు ఆల్రెడీ కొన్ని కట్ వర్క్ శారీస్ చూస్తే రెడీమేడ్వి అవి ఎలా ఉంటాయి, అవి డిఫరెంట్ ఉంటాయి, ఇవి డిఫరెంట్ ఉంటాయి. ఇవి కస్టమైజేషన్ ఒక మనిషి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేస్తే ఒక శారీకి మాత్రమే అవుతుంది. అందుకే కొంచెం ప్రైస్ అలా ఉంటుంది. బట్ మీకు వర్త్ ఇట్ అండి. దాని లుక్ అయితే చాలా బాగుంటుంది. మనకైతే బ్యూటిఫుల్ కస్టమైజేషన్ జరుగుతుంది. అది కూడా ఒక పెద్ద మనిషి, అంటే ఒక 60 ఇయర్స్ ఉన్న అతను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడితే ఒక శారీకి మాత్రమే వేయగలుగుతాడు. మీరు ఇక్కడ చూడొచ్చు అది ఎంత ప్రాసెస్ ఉంటుంది, ఎంత కష్టం ఉంటుందని. ప్రతిదీ ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా మన హ్యాండ్ మేడ్ అనమాట. సో ఎవరైనా కావాల్సిన వాళ్ళు కస్టమైజేషన్ చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు. మీరు వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఇవి దీంట్లో ప్రైస్లో మనకి ఏముండదండి. మేము జస్ట్ కస్టమైజేషన్ చేయిస్తాము. వీళ్ళకి మిషన్ వాళ్ళకి మాత్రం కొంచెం హ్యాపీగా ఉంటుందన్నమాట. వాళ్ళకి వర్క్ ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి చేయించుకోవాలి అంటే కట్ వర్క్ కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. మన దగ్గర శారీస్ అయితే ఇప్పుడు కస్టమైజేషన్ జరుగుతున్నవి. అవి అయిపోయాక నేను క్లియర్గా మీకు చూపిస్తాను. వాటికి ఏ బ్లౌజెస్ పేరప్ చేసాము, ఏ శారీస్ చూపించాము, అండ్ ఏ వర్క్ ఎలా కస్టమైజేషన్ చేయించాము అనేది. థ్యాంక్స్ ఫర్